చంద్రబాబు గారు అంత గొప్ప నాయకుడు కావడం వెనక ఉన్న సీక్రెట్ ఏందో బయట పెట్టేశారు కాకాని సార్. గతంలో బాబు గారు దావోస్కి వెళ్ళి తీసుకొచ్చిన కంపెనీల గురించి ఎల్లో మీడియా ఇచ్చిన ఎలివేషన్ల మీద సెటైల్ వేసేస్తున్నాడు ఆయన. నమస్తే సార్, ఏంది సార్ మ్యాటర్? ఏమి దంకు బంకు లేకుండా అబద్ధాలు చెప్పడం అనేటువంటిది అలవాటు అయిపోయింది ఆ ప్రాణానికి. 1000 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయాలి అన్నట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అప్పుడప్పుడు కొన్ని అబద్ధాలు చెప్తారు సార్. అందులో తప్పే ఉంది. ఏమాత్రం బిడి పట్టంలే, ఏమాత్రం సిగ్గుపడటంలే. సిగ్గుపడితే అంత గొప్ప నాయకుడు అయ్యేవారా చెప్పండి సార్. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇదిగో ఇవన్నీ మీకు సంబంధించినటువంటి పత్రికలు రాసినటువంటివే. ఎల్లో పత్రికలా? రాష్ట్రానికి 150 సంస్థలు, ఈనాటిలో ప్రధానంగా వచ్చినటువంటి ఆర్టికల్. ఓ అమ్మో, 1 కాదు 2 కాదు 150 సంస్థలా? ఊరి నాయనో. నెక్స్ట్ తర్వాత ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్హీడ్. అది ఎక్కడ పెట్టారు సార్? ఇది ఎక్కడ మీద కనపడలే. ఆ తర్వాత దావోస్ 15,000 కోట్ల రూపాయలు ఏమొచ్చిందనేటువంటిది జరగలే. ఓయమ్మ. హై స్పీడ్ రైళ్ల కర్మాగారం. ఏ స్పీడా? హై స్పీడ్ రైళ్ల కర్మాగారం, మామూలు రైళ్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఏంది? హైబ్రిడ్ క్లౌడ్. ఓకే. సౌదీ అరాంకో రాష్ట్రానికి. భారీ రిఫైనరీ రాష్ట్రానికి. ఎయిర్ బస్. ఏం బస్ సార్? మామూలు బస్సులు అనుకునేది, విమానం ఇది ఎయిర్ బస్ అంటే. ఎయిర్ బస్సా? ఆలీబాబానా సార్? వచ్చిందా సార్ ఆ కంపెనీ? వీళ్ళు ఆలీబాబా అరడదం దొంగలు అవతరం అవుతారు తప్ప ఈ కంపెనీ రాలే. ఎందుకు రాలేదు సార్? ఆంధ్రాలోనే ఆలీబాబా ఉంటే మళ్ళీ ఆంధ్రాకి ఆలీబాబా దేనికన్నట్టుగా అయిపోయాయి పరిస్థితి. అంతే కదా మరి. ఒక ఊరలో 2 కత్తులు ఎట్టా ఇవ్వడతాయి చెప్పండి. అదేంది సార్? వరల్డ్ క్లాస్ గోల్ఫ్ సిటీ ఆంధ్రప్రదేశ్. అబ్బో, వరల్డ్ క్లాస్ గోల్ఫ్ కోర్సా ఏపీకి వస్తుందా ఏందా? ఇది దావోస్ లో గెలిచారంట పాపం వాళ్ళు. లొకేషన్ పెడతాం గోల్ఫ్ కోర్ట్ ఉంది. పోనీలేండి సార్, ఆ ఒక్కటన్నా ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిందా? ఇది ఉండేది హైదరాబాద్ లో. హైదరాబాద్ కంపెనీనా అదే సార్? మరి ఆ ఒప్పందం ఏదో ఇక్కడే చేసుకోవచ్చు కదా, దావోస్ దాకా ఎందుకు వచ్చారు వాళ్ళు? హైదరాబాద్ లో ఉండేటువంటి వీళ్ళు ఆయన దావోస్ లో కలిసి ఆయనకి ఇన్వెస్ట్ చేస్తాం గల్ఫ్ పోర్ట్ అని చెప్పారంట. ఆడదాకా పోయి పక్క ఇళ్లలో ఉండేవాళ్ళు జాతరలో కలుసుకొని మంచి చెడు మాట్లాడుకున్నట్టుగా ఇక్కడే ఉండి దావోస్లో ఒప్పందం చేసుకున్నారా? ఇదే నేను ఎక్కడా చూడలా.